నమస్తే, నేను మీ విష్ణు మానియా. ఈరోజు మనం ఈ వీడియోలో ఐఫోన్ 15 యొక్క ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. దీని యొక్క డిస్ప్లే, దీని యొక్క డిజైన్, దీని యొక్క బ్యాటరీ, దీని యొక్క పర్ఫార్మెన్స్, కెమెరాస్, ఎవ్రీథింగ్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న మాట, ఈ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ గా అనిపిస్తున్నా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను ఈ ఐఫోన్ 15 అయితే ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఈ 2 days లో నాకు ఈ ఐఫోన్ 15 తో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతోటి జెన్యూన్ గా అయితే షేర్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను ఈ ఫోన్ అయితే ఓపెన్ చేసి యూస్ కూడా చేశాను. జస్ట్ మళ్ళీ మన అన్బాక్సింగ్ ఎఫెక్ట్ కోసం మళ్ళీ నేను రీప్యాక్ అయితే చేశాను. ఓకే, బాక్స్ లో కంటెంట్స్ చూసుకుంటే మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కేబుల్ క్వాలిటీ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ప్రీవియస్ మనకి 13-14 లో కేబుల్స్ ప్రొవైడ్ చేసిన దానికన్నా ఈ కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి ఇంకా ఒక సిమ్ ఎజెక్టర్ పిన్, యాపిల్ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతే ఈ ఐఫోన్ 15 లో, దీనికి మించి మనకైతే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, ఇది మన ఐఫోన్ 15 అన్బాక్సింగ్ చూసుకుంటే నెక్స్ట్ మనం ఈ ఐఫోన్ 15 కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఐఫోన్ 15 లో డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనం ఇన్ హ్యాండ్ చేతిలోకి తీసుకోగానే నాకైతే ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే మనకి దీనికి బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్ గా ఐఫోన్ 13 కానీ ఐఫోన్ 14 లో కానీ మనం గ్లాసీ ఫినిష్ అయితే చూడొచ్చు. బట్ ఐఫోన్ 15 లో మనకి మ్యాట్ ఫినిష్ ఏదైతే ఉందో అది ఇన్ హ్యాండ్ మనం తీసుకోగానే మనకు ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఇస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నా మనకి డైనమిక్ ఐలాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనం ప్రో సిరీస్ లో అయితే చూడొచ్చు. బట్ ఇది ఐఫోన్ 15 నార్మల్ ఎడిషన్ లో కూడా మనకి డైనమిక్ ఐలాండ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఫోన్ చూడంగానే మన ఒక ప్రీమియం లుక్ అయితే వస్తుంది. ఈ డైనమిక్ ఐలాండ్, ఈ బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్, డిజైన్ పరంగా నాకు ఈ రెండు అయితే చాలా మంచిగా అనిపించాయి. ఐఫోన్ 14 ప్రో యూస్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఐఫోన్ 15 ని యూస్ చేస్తున్నా కూడా. సో ఒక ప్రో వేరియంట్ యూస్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ మనకి ఐఫోన్ 15 లో కూడా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నా మనకి సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి మనకి ప్రొటెక్షన్ వైజ్ కూడా మనకి ఐఫోన్ 15 అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే ఇది మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బట్ ప్రో వేరియంట్స్ మాత్రం మనకి టైటానియం ఫ్రేమ్ తో వస్తాయి. ఇది మనం ఒక డిఫరెన్స్ నోటీస్ చేస్తే ప్రో వేరియంట్స్ కి నార్మల్ వేరియంట్స్ కి డిజైన్ పరంగా. నెక్స్ట్ మనం మ్యూట్ బటన్ చూసుకున్నా మనకి నార్మల్ సిరీస్ లో అయితే యాక్షన్ బటన్ అయితే ఇవ్వలేదు. నార్మల్ గా మనం ఐఫోన్ 14-13 లో ఏదైతే చూస్తామో అదే ఇక్కడ ఉంది. బట్ ప్రో వేరియంట్స్ లో మాత్రం మనకి యాక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా ఒక యూనిక్ యూగా అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ మాట్లాడుకోవాల్సింది, దీంట్లో మనకి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. లైట్నింగ్ అయితే లేదు. మనకి ప్రో వేరియంట్స్ లో కానీ నార్మల్ వేరియంట్ లో కానీ మనకి నార్మల్ టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది దీని డిస్ప్లే అయితే నాకు జస్ట్ అట్లా చూడంగానే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే దీంట్లో మనకి డైనమిక్ ఐలాండ్ ఉంది. చూడంగానే మనకు ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది ఆ డైనమిక్ ఐలాండ్ చూస్తుంటే. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో మెయిన్ మాట్లాడుకోవాల్సింది, దీంట్లో మనకి 2000 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇస్తున్నారు. మనకి ప్రో వేరియంట్స్ లో ఏదైతే బ్రైట్నెస్ చూస్తామో మనం ఈ నార్మల్ వేరియంట్ లో కూడా ఇదే బ్రైట్నెస్ ఉంటుంది. సో మనం ఎంత సన్లైట్ లోకి వెళ్ళినా కూడా మనకి దీంట్లో బ్రైట్నెస్ పరంగా అయితే ఎలాంటి ఇష్యూ ఉండదు. 2000 నిట్స్ బ్రైట్నెస్ అంటే మనకి విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకి ఓఎల్ఈడి ప్యానెల్ ఉంది అండ్ HDR10+ సపోర్ట్ ఉంది. సో ఓవరాల్ గా డిస్ప్లే వైజ్ చూసుకున్నా కూడా నాకు ఈ మొబైల్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. డిస్ప్లేలో నాకు నచ్చని విషయం ఏంటి అంటే దీంట్లో మనకి స్టిల్ ఇంకా కూడా 60 Hz డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనం తక్కువ బడ్జెట్ మొబైల్స్ లో చూసుకుంటున్నా కూడా మనకి 120 Hz 90 Hz డిస్ప్లే అయితే వస్తుంది. బట్ దీంట్లో మాత్రం స్టిల్ ఇంకా మనకి 60 Hz డిస్ప్లే రావడమే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. మనం యూస్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ అది కొంచెం ఫీల్ అవ్వచ్చు. 60 Hz కాబట్టి మనం మరి అంత స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయలేము. ఏదైతే ప్రో వేరియంట్స్ లో మనం స్మూతర్ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తామో దీంట్లో మనకి అది అంతగా అనిపించదు. సో డిస్ప్లే పరంగా ఈ 60 Hz ఏదైతే ఉందో అది ఒక్కటే నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో రిమైనింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ లో డిస్ప్లే క్వాలిటీ కూడా నాకు ప్రో వేరియంట్ లో ఈక్వల్ గా అనిపించింది. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి A16 బయానిక్ చిప్ సెట్ వస్తుంది. మనం లాస్ట్ ఇయర్ 14 Pro Max లో మనం A16 బయానిక్ చిప్ సెట్ అయితే చూడొచ్చు. అదే బయానిక్ చిప్ సెట్ మనకి ఐఫోన్ 15 లో కూడా ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూ లేదు. ఎంత పెద్ద గేమ్స్ అయినా, ఎంత హెవీ అప్లికేషన్స్ అయినా ఈ మొబైల్ అయితే చాలా ఈజీగా అయితే రన్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూ లేదు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మనకి 6GB ర్యామ్ ఉండడం వల్ల మల్టీ టాస్కింగ్ కానివ్వండి,
ఓవరాల్ గా మనం యాప్స్ రన్ చేయడం కానివ్వండి చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈ ఫోన్ లో మెయిన్ మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కెమెరాస్. ఈ ఐఫోన్ ని చాలా మంది దీని యొక్క కెమెరాస్ కోసమే కొంటూ ఉంటారు. సో దీంట్లో మనకి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ తో వస్తుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్ తో వస్తుంది. సో మనం కెమెరాస్ గురించి ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం కన్నా బయటకు వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ యొక్క క్వాలిటీని బట్టి మనం ఈ కెమెరా గురించి అయితే మాట్లాడుకున్నాం. ఓకే, ఇది ఐఫోన్ 15 మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ నుంచి తీసిన షాట్. కలర్స్ అయితే చాలా అక్యురేట్ గా ఉన్నాయి. నేను జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఓవరాల్ గా మెయిన్ కెమెరా అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఓకే, ఇది వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి కూడా మన కలర్స్ అయితే చాలా బాగున్నాయి. నేను జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి. డీటెయిల్స్ అయితే వైడ్ యాంగిల్ లో అంత ఇంప్రెసివ్ గా లేవు. ఐఫోన్ 15 2x నుంచి తీసిన షాట్. ఇక్కడ కలర్స్ అయితే అక్యురేట్ గా ఉన్నాయి. నేను జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి. డీటెయిల్స్ కూడా నాకు బాగున్నాయి. నెక్స్ట్ ఇది పోర్ట్రేట్ షాట్ అయితే నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది ఐఫోన్ లో. నేను జూమ్ చేస్తున్నాను, ఎడ్జ్ డిటెక్షన్ కానీ డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ ఆన్ పాయింట్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ కూడా పోర్ట్రేట్ షాట్ అయితే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఐఫోన్ 15 బ్యాక్ కెమెరా నుంచి 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఇప్పుడు నడుస్తున్నాను, మీరు ఓవరాల్ గా స్టెబిలిటీ కూడా అబ్జర్వ్ చేయండి వీడియోలో. మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి లైటింగ్ అయితే ఎక్కువ పడుతుంది. మన కలర్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, స్కైని ఫేస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో కూడా అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా నాకైతే డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ అక్యురేట్గా అనిపించాయి, బాగున్నాయి. అండ్ ఓవరాల్గా వీడియో స్టెబిలిటీ కూడా నాకు ఐఫోన్ బ్యాక్ కెమెరా నుంచి ఇంప్రెసివ్గా అనిపించింది. ఓకే, ఇది సినిమాటిక్ మోడ్లో ఐఫోన్ 15 నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను 4Kలో. మీరు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కానీ వీడియోలో డీటెయిల్స్ కానీ ఓవరాల్గా స్టెబిలిటీ కానీ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కానీ వీడియో క్వాలిటీ కానీ నాకైతే ఇంప్రెసివ్గా అనిపించింది. ఓకే, ఇది ఐఫోన్ 15 ఫ్రంట్ కెమెరా నుంచి 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇప్పుడు మీకు ఐఫోన్ 15 నుంచే వస్తుంది. మీరు ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. ఓకే, నేను ఇప్పుడు నడుస్తున్నాను, మీరు స్టెబిలిటీ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు వీడియో క్వాలిటీ కానీ స్టెబిలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే ఐఫోన్ 15 ఫ్రంట్ కెమెరాలో కూడా వీడియో క్వాలిటీ అయితే చాలా మంచిగా అనిపించింది. స్టెబిలిటీ కూడా పర్లేదు, బాగుంది. ఓవరాల్గా ఈ ఐఫోన్ 15 లో కెమెరా అయితే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ నాకు ఈ ఐఫోన్ 15 కెమెరా అయితే చాలా మంచిగా అనిపించింది. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ గురించి. దీంట్లో మనకి ఆల్మోస్ట్ 3349 mAh వస్తుంది. నాకు స్క్రీన్ టైం అయితే ఆల్మోస్ట్ 10 hours దగ్గరలో అయితే వచ్చింది. సో బ్యాటరీ బ్యాకప్ వైజ్ కూడా ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ అనే చెప్తాను. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మరి అంత డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు, బట్ కొంచెం అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour అయితే ఎక్స్ట్రా బ్యాటరీ బ్యాకప్ అయితే ఈ ఐఫోన్ 15 నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐఫోన్ 14 తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ మనకి ఐఫోన్ 15 లో బ్యాటరీ గురించి కొన్ని స్పెషల్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ లోకి వెళ్ళి అబౌట్ లోకి వెళ్తే మనకి అక్కడ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ మనకి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడొచ్చు. ఎన్ని టైమ్స్ మనం ఫుల్ ఛార్జ్ చేసి ఫుల్ గా యూజ్ చేసాం అనేది సైకిల్ కౌంట్ కింద లెక్క అవుతుంది. సో మనం ఎన్నిసార్లు ఫుల్ ఛార్జ్ చేసి ఫుల్ గా డిశ్చార్జ్ చేసాం ఐఫోన్ ని అనేసి మనకి అక్కడ సైకిల్ కౌంట్స్ లో చూపిస్తుంది. సో ఈ విధంగా మనకి బ్యాటరీకి కొన్ని యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫోన్ లో సైకిల్ కౌంట్స్ 500 కన్నా తక్కువ ఉండి బ్యాటరీ మనకి ఇష్యూ వచ్చిన బ్యాటరీ హెల్త్ 80% కన్నా తగ్గిన మనకి బ్యాటరీ అయితే రీప్లేస్ చేయడం కూడా జరుగుతుంది. ఇదైతే మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు యాపిల్ నుంచి. మనం ఈ ఐఫోన్ 15 ని లాస్ట్ ఇయర్ ఐఫోన్ 13 అండ్ ఐఫోన్ 14 తో అయితే కంపేర్ చేద్దాం. అయితే మేజర్ గా ఈ లాస్ట్ జనరేషన్ ఐఫోన్ కి ఐఫోన్ 15 కి డిఫరెన్సెస్ నేనేం నోటీస్ చేశానో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నోటీస్ చేసింది ఐఫోన్ 15 లో బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్. మనకి ప్రీవియస్ జనరేషన్ స్మార్ట్ ఫోన్స్ లో అయితే మనకి గ్లాసీ ఫినిష్ ఉంటుంది. నాకైతే అది అంత మంచిగా అనిపించలేదు. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అవుతుంది. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కూడా నాకు అంత మంచిగా లేదు ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్స్ లో. బట్ ఈ ఐఫోన్ 15 లో ఈ మ్యాట్ ఫినిష్ కానివ్వండి నాకు చాలా మంచిగా చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. అండ్ సైడ్ మనకి బోర్డర్స్ కూడా కొంచెం కార్నర్ లో అయితే కొంచెం రౌండెడ్ గా ఉన్నాయి. ఇవైతే మనకి స్క్వేర్ షేప్ లో ఉన్నాయి బోర్డర్స్ అయితే. సో ఇన్ హ్యాండ్ తీసుకోగానే నాకు ఈ ఐఫోన్ 15 కొంచెం మంచిగా అనిపించింది. ఇదైతే కొంచెం బాక్సీ షేప్ లో ఉండడం వల్ల
నాకు కొంచెం హార్డ్ గా అయితే ఉంది ఫోన్. ఇది కొంచెం స్మూతర్ ఉంది ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అయితే. ఓకే, నెక్స్ట్ మేజర్ చేంజ్ నేను ప్రీవియస్ ఐఫోన్స్ కి దీనికి నోటీస్ చేసింది ఈ డైనమిక్ ఐలాండ్. మనం ప్రీవియస్ ఐఫోన్ 13, 14 లో చూసుకుంటే మనకి డైనమిక్ ఐలాండ్ అయితే ఉండదు, మనం నార్మల్ నాచ్ అయితే చూడొచ్చు. బట్ మనకి ప్రో వేరియంట్స్ లో ఏదైతే డైనమిక్ ఐలాండ్ ఉంటుందో అది మనకి 15 లో ప్రొవైడ్ చేయడం వల్ల మనం తక్కువ బడ్జెట్ లోనే ప్రో వేరియంట్ ఫ్యూచర్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ నేను మేజర్ నోటీస్ చేసింది టైప్ సి పోర్ట్. ఇప్పుడు మనం ఏ చార్జర్ తో అయినా మన ఐఫోన్ అయితే ఛార్జ్ చేసేయచ్చు. మన సామ్సంగ్ ఛార్జర్ కానివ్వండి, ఏదైనా పెట్టినా కూడా మన ఐఫోన్ అయితే ఇప్పుడు ఛార్జ్ అయిపోతుంది. సపరేట్ గా ఐఫోన్ ఛార్జర్ అయితే అవసరం లేదు. సో ఈ టైప్ సి పోర్ట్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. మనం ఎక్కడికి పోయినా ఇంకా మన ఐఫోన్ అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇంకా నోటీస్ చేసింది దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్. ఇది 2000 నిట్స్ బ్రైట్నెస్ తో రావడం వల్ల ఈ ఐఫోన్ 13, 14 బ్రైట్నెస్ తో కంపేర్ చేసుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ కెమెరా క్వాలిటీ కూడా ఐఫోన్ 15 లో నాకు చాలా బెటర్ అనిపించింది 13 and 14 తో కంపేర్ చేసుకుంటే. సో ఇది మనం ఓవరాల్ గా ఈ ఐఫోన్ 15 యొక్క డీటెయిల్ రివ్యూ చూసుకుంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియో 1% హెల్ప్ఫుల్ గా అనిపించిన వీడియోనైతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏంటి చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.